పరిశుద్ధ నామమునకు వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం వినక ముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, జయం గల దేవానికి స్తోత్రాలు. నీ పరిశుద్ధ నామాన్ని బట్టి, జీవం గల నామాన్ని బట్టి, నీ శ్రేష్టమైన నామం, పవిత్రమైన నామాన్ని బట్టి, నాకు ఇచ్చిన గొప్ప భాగ్యము, ఆధిక్యత, అనురాగాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క వాక్యం చూసుకుందామండి. 42వ దావీదు కీర్తన 2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ ప్రాణము ఆ కొరకు ఆశపడినట్టుగా ఉన్నదని వాక్యంలో ఉన్నది. మరి దుప్పి నీళ్ళ కొరకు పరిగెత్తుకొని, మరి ఎంత నిర్జీవ జలం ఏడున్నదో, మరి ఆ వాటర్ తేటగా ఎక్కడున్నప్పుడు అది వెళ్ళి నీళ్లు తాగటానికి పరిగెత్తుకొని ఉంటుంది. కానీ మరి దేవుని యొక్క వాక్యం కొరకు, మరి మనము దేవుని వాక్యం కొరకు ఆశపడినట్టు ఉండాలి. ఆశగల ప్రాణము తృప్తిపరిచే దేవుడు అని ఉన్నది. మరి మనం ఆశతోని దేవుని వాక్యం కొరకు ఎదురు చూడాలి. దేవా, నీ వాక్యం కొరకు తృష్ణకొని ఉన్నా అని వాక్యంలో ఉంది. జీవం గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణకొని ఉన్నదని వాక్యంలో సెలవిచ్చుతున్నది. దేవుని సన్నిధి ఎల్లప్పుడూ నడిచేదను, దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ నేను చూచిదనే వాక్యంలో ఉంది. మనము మరి దేవుని వాక్యం కొరకు ఆకలికొని ఉండాలి, ఆతృతతో ఉండాలి, దేవుని కొరకు ఆశపడాలి. దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడినదని వాక్యం ఉంది. మనం అక్కడ దావీదు చెప్పుచున్నాడు, దేవా, నీ కొరకు నేను నా ప్రాణం ఆశపడుచున్నది అని ఉన్నది, తృష్ణకొని ఉన్నదని వాక్యంలో ఉంది. మరి దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, నేను ఎప్పుడు వెళ్ళేదను అని ఉన్నది. మరి దావీదు అక్కడ చెప్పినట్టుగా మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని కొరకు ప్రార్థించేవారంగా, దేవుని కొరకు మరి మనం నమ్మకంగా ఉండేలాగా ఉండాలని మరి అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతున్నాము. ఆశగల ప్రాణాన్ని దేవుడు మనకు తృప్తిపరుస్తాడు. ఏదైనా ఆశతో ఉన్నప్పుడు దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు అవన్నీ మనకు సమకూరుస్తాడు. మరి దుప్పి నీటి వాగుల కొరకు నేను ఆశపడి ఉన్నట్టు నీ కొరకు నేను ఆశపడుచున్నాను. దేవా, నీ కొరకు తృష్ణకొని ఉన్నాను. దేవా, నీ జీవం గల దేవుని కొరకు నేను తృష్ణకొని ఉన్నాను మరి వాక్యంలో చెప్పబడుచున్నది. మనం దేవునికి కొరకు ఆశపడి ఉండాలి. దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు మనము ఎదురు చూసే వారంగా ఉండాలి అని వాక్యంలో చెప్పబడుతుంది. మనం దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చే దేవుడు అని వాక్యంలో మరి చెప్పబడుతుంది. మరి అదేవిధంగా ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము మరి మొదటి వచనాలు చూసుకున్నాము. మొదటి వచనం మనము గమనిస్తాము. ఆకాశమా చెవియొగ్గుము, భూమండలమా నా నోటి మాటలు వినుము. ఆకాశమా నా చెవియొగ్గుము, భూమండలమా నా నోటి మాటలు వినుము. ఆకాశంలో ఉండి మనము దేవుని కొరకు కనిపెట్టుకోవాలి, దేవుని కొరకు చెవియొగ్గాలి, దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యం వినాలి. భూమండలమా నా నోటి మాటలు, ఆయన నోటి మాటలు ధ్యానంగా ఉంటాయి, మనకు హృదయ ధ్యానముగా ఉంటాయి. ఆయన నోటి మాటలతో మనకు దేవుని వాక్యాన్ని అందిస్తాడు. ఆయన నోటి మాటలు మనము వినాలి. ఆయన మాటలతో మనల్ని మరి దేవుడు బాగుపరిచేవాడు. ఆయన నోటి మాటలతో మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆయన రక్తంతో మనల్ని కడిగిన దేవుడు అని వాక్యంలో చెప్పబడుచున్నది. మరి అదే విధంగా మనము 119వ కీర్తన 50వ వచనంలో ఏముందంటే, నీ వాక్యము నన్ను బ్రతికించును. ఆయన వాక్యంతోనే మనము బ్రతికినాము, ఆయన వాక్యంతోనే మనము జీవిస్తున్నాము. ఆయన వాక్యం లేనిది మనము క్షణము కూడా ఉండలేము. బాధలలో నాకు నెమ్మది ఇదే ఇచ్చుచున్నది, బాధలలో కూడా నాకు నెమ్మది ఇచ్చుచున్నది. మనకు బాధ, శ్రమ, ఇరుకు, ఇబ్బంది ఉన్నప్పుడు ఆయన నాకు బాధలలో దేవుడు మనకు నెమ్మదినిస్తాడు, మనశ్శాంతి అవన్నీ మనకు అనుగ్రహిస్తాడని మరి వాక్యంలో చెప్పబడుచున్నది. అదేవిధంగా 23వ కీర్తనలో
రెండవ వచనం, పచ్చిక బయలులో ఆయన నన్ను పరుండ చేయను. పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పరుండ చేయను. దేవుడు మనల్ని పచ్చిక బయలులో పరుండ చేస్తాడు. మరి ఆయనలో మనము ఫలించాలి, ఆయనలో మనము విస్తరించాలి. శాంతికరమైన జలం మీద నడిపిస్తాడు. శాంతికరమైన జలంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉన్న మరి అడుగులలో మనల్ని నడిపిస్తాడు. ఆయన మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. మనకు ఏ ఇరుకు ఇబ్బంది లేకుండా దేవుడు శాంతికరమైన జలములలో మంచి నీళ్ళలో మనల్ని నడిపిస్తాడని వాక్యంలో మనము గమనిస్తున్నామండి. మరి దేవునికి వందనాలు. ఈ కొద్ది మాటలు చెప్పుచు నేను ముగిస్తున్నాను. దేవునికి వందనాలు.